2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్ మనం ఇంట్లో చూస్తూ ఉంటాం. ఫస్ట్ చిన్న చిన్నగా మొదలైన గొడవలు ఏదైతే ఉంటాయో భార్యాభర్తల మధ్య పెద్దరికంతోటి ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులతోటి ఆ గొడవని సాల్వ్ చేసుకునే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఇంకా అది కూడా కాలేదు అన్న ప్రాసెస్‌లో పెద్దలు సర్పంచ్ దగ్గరికి వెళ్ళడము, ఇలాంటి డిస్కషన్స్ మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తల మధ్య గొడవలైన సందర్భాల్లో. మరి ఇది లీగల్ పరంగా కరెక్టే అంటారా? ఈ మీడియేషన్ ప్రాసెస్‌కి చట్టపరంగా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చంటారా? ఎలా ఉంటుంది సార్? నాట్ ఓన్లీ ఒక భార్యాభర్తలు ఒక్కటే కాదు, కుటుంబాల్లో వచ్చే ఏ రకమైన సమస్యలకైనా మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్మెంట్ చేసుకోవడం అన్నది సర్వసాధారణంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో ఈ కోర్టులకు రావడం ఎందుకు, కోర్టులో వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం, చాలా ప్రొలాంగ్ టైం పడుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది, లెంగ్తీ ప్రాసెస్ పడుతుంది, అటు అడ్వకేట్ ఫీజులు ఇవ్వాలి, కోర్టుకి ఫీజులు చెల్లించుకోవాలి, చాలా లెంగ్తీ ప్రాసెస్ అని చెప్పి వాళ్ళలో వాళ్ళే మీడియేషన్ చేసుకోవడం కోసం చెప్పి చాలా సందర్భాల్లో కూడా ముందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల విషయాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ పెద్దలే వారి మధ్య రాజీ కుదర్చడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా భార్యకి ఏదైనా కోపం వచ్చినా, భర్తకి ఏదైనా కోపం వచ్చినా ఇమ్మీడియట్‌గా డివోర్స్ తీసుకోవడం ఒకటే పరిష్కారం కాదు. మీడియేషన్ ద్వారా కూడా సమస్యని పరిష్కారం చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇక్కడ చిన్నగా చేసే తప్పు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా ఏదో గొడవ కాస్త అలా పెరిగి పెద్దదైంది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌కెళ్ళి చెప్పుకుంటుంది. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్‌కెళ్ళి చెప్పుకుంటారు. వీళ్ళ పేరెంట్స్ ఈ అబ్బాయికి సపోర్ట్ చేస్తారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటుంది. ఇది ఈ పేరెంట్స్ కూడా మాట్లాడుకొని ఆ చిన్న ఇష్యూని, అంటే తల వెంట్రుక వాసి ఉన్నటువంటి సమస్యని అది పెద్ద అగాధంగా మార్చేస్తారు వాళ్ళిద్దరి మధ్య. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మేము మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్మెంట్ చేస్తున్నాం అనుకుంటారు కానీ తెలియకుండానే అగాధాన్ని పెంచే అవకాశం ఉంటుంది. మరి ఈ మధ్యవర్తిత్వం ఏదైతే ఉందో లీగాలిటీ ఉంటుందా? ఈ మీడియేషన్ చేయడానికి లీగాలిటీ ఉంటుందంటే ఎగ్జాక్ట్‌లీ మీడియేషన్ ఉందండి సిరిగారు. ప్రతి సమస్యకి కోర్టును ఆశ్రయించడమే సమస్యకి పరిష్కారం కాదు. కోర్టు కూడా మీడియేషన్ యాక్ట్ 2023 అని చెప్పి ఒక యాక్ట్ కూడా ఉంది. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే, విడాకుల కోసం కోర్టులకు వచ్చే ముందు చాలా సందర్భాల్లో మనకు తెలుసు 498 కేసు పెట్టడానికి వచ్చే ముందు పోలీసులు కూడా ఇమీడియట్‌గా ఎఫ్ఐఆర్ తీసుకోరు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళంగానే పోలీసులు కూడా ఒక కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ ఇట్ మీన్స్ ఇట్స్ ఎ మీడియేషన్ ట్రై చేస్తారు. ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్ అవుతుంది. థర్డ్ సిట్టింగ్ కూడా కాకపోతే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నేను చూసిన కొన్ని కేసుల్లో. ఇంతకుముందు అలా ఉండేది కాదు. వెంటనే అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి చెప్పంగానే ఇమ్మీడియట్‌గా అత్తామామల పైన, అబ్బాయి పైన, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన కూడా కేసులు ఫైల్ చేసేసేవారు. ఇంతకుముందు 498 అన్నటువంటి కేసులకు సంబంధించి. కానీ ఇటీవల కాలంలో ఆ యొక్క తీవ్రత కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. దీనికన్నా నేను సలహా ఇచ్చేదంటే, నిజంగా భార్యాభర్తల మధ్య గొడవలున్నాయి, మీరు పరిష్కరించుకోలేని విధంగా ఉన్నాయంటే ఒకరిని చూస్తే ఒకరు కోపం వస్తుంది, ఒకరి మాట వింటేనే ఒకరు కోపం వస్తుంది, అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. ఇటువంటి సమస్యల్లో, ఇటువంటి పరిస్థితుల్లో మీ పేరెంట్స్కి మీరు ఇన్ఫార్మ్ చేస్తే మీ పేరెంట్స్ కూడా మీ అమ్మాయి వైపు లేదా అబ్బాయి వైపు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అందుకే కోర్టు ఏమంటుందంటే, ఒక మీడియేషన్ ద్వారా వెళ్ళండి. దాన్ని మీడియేషన్ యాక్ట్ 2023లో చెప్తారు. ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఎగ్జాక్ట్లీ మీడియేషన్ యాక్ట్ ఎలా ఉంటుందంటే, ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తి ఉండకూడదు. అంటే కుటుంబంలో కొన్ని చోట్ల పెద్దవాళ్ళు ఉంటారు. అంటే వయసు రీత్యా పెద్దన్న వాళ్ళు 80 ఏళ్ళు, 70 ఏళ్ళు దగ్గరగా ఉన్న సంబంధాల్లో కుటుంబ పెద్ద నిర్ణయిస్తారు. దాన్ని కూర్చోబెట్టి మాట్లాడుకోవడం అన్నది. ఇక్కడ మీడియేషన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి. ఒక అనుభవజ్ఞుడైనటువంటి, ఒక సీనియారిటీ ఉన్నటువంటి, ఒక నిజంగా ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని సంప్రదించండి. లేదా ఒక రిటైర్డ్ జడ్జి గారు ఉంటారు, అనుభవం అయినటువంటి రిటైర్డ్ జడ్జి గారు ఉంటారు, వారిని కూడా సంప్రదించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ ఊర్లో గ్రామ పెద్ద ఉండొచ్చు, లేకపోతే కుల పెద్ద ఉండొచ్చు, వారిని సంప్రదించండి. వాళ్ళు కూడా ఒకవైపు మాట్లాడడం కాదు, రెండు వైపులు వెర్షన్స్ విని ఏది మధ్య మార్గంగా బాగుంటుంది, వాళ్ళిద్దరూ ఎలా అయితే కలిసి ఉంటారో అన్నటువంటి ఆలోచన చూసి దాని తగ్గట్టుగా మీడియేషన్ చేస్తే ఆ మీడియేషన్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బిఫోర్ గోయింగ్ టు ద ఈ మీడియేషన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏదైతే మీడియేషన్ జరుగుతుందో అది ఓరల్గా జరిగితే కుదరదు. అంటే మాటల కోసం చెప్పి ఇట్లా చేసుకుంటే ఓకే ఇలా అనేసుకుంటున్నాం, కలిసి ఉండిపోతుంటే కుదరదు. ఒక మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ రాసుకోవడం ఇంపార్టెంట్. మ్యూచువల్గా అగ్రిమెంట్ ఏమైనా మాట్లాడుకుంటున్నారు, ఆ కండిషన్స్, దానికి ఉన్నటువంటి ఆ ఏ కండిషన్స్ ఉన్నాయి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఒక పేపర్ మీద పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో మీకు ఎవిడెన్స్గా ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను చెప్తాను. సరే, భార్యాభర్తల మధ్య ఏదో గొడవ జరిగింది. ఈ గొడవ జరిగేటప్పుడు ఇక్కడ అమ్మాయి అంటుంది, నాకు ఒక 30 లక్షల రూపాయలు ఇస్తే నేను కేసు పెట్టకుండా, 498 పెట్టకుండా నేను డ్రాప్ అవుతాను, కలిసి ఉందామని అనుకుంటుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది అనుకుందాం. సరే, మీడియేషన్గా ఏదో కొంత అమౌంట్ మాట్లాడుకుంటారు. ఈ అమౌంట్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది.
ఒకవేళ ఆ అమౌంట్‌కి మెన్షన్ చేసి అది పేపర్ మీద రాసుకొని అంత అమౌంట్ ఇస్తాను, పలానా డేట్ ఉండాలి. ఎన్ని రోజుల్లో ఇస్తారు ఒక అగ్రీమెంట్, దాన్ని మ్యూచువల్ కన్సెంట్ అగ్రీమెంట్ అంటారు. ఒక ఎంఓయూ అగ్రీమెంట్ ఉండాలి. ఆ అగ్రీమెంట్ కూడా వ్యాలిడిటీ ఉంది. ఆ అగ్రీమెంట్‌లో ఒకవేళ హస్బెండ్ అది గాని అతను అవాయిడ్ చేశాడనుకోండి, ఆ అగ్రీమెంట్‌లో ఉన్న కండిషన్స్ అతను రూల్ ఔట్ చేశాడనుకోండి, అంటే పాటించకుండా వదిలేసాడనుకోండి, అప్పుడు ఈ అమ్మాయి ఆ అగ్రీమెంట్‌ని బేస్ చేసుకొని కోర్ట్‌లో కూడా కేస్ ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అంటారు. అండర్ ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారం ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇట్ ఇస్ వెరీ చాలా మందికి ఈ విషయం తెలీదు. అంటే పెద్దలు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ పత్రం మీద గాని, అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్‌ని కాస్త రూల్ ఔట్ చేసి అతను పాటించకుండా పోతే, దాని మీద అతను కోర్ట్‌కి వెళ్లి, ఆ అమ్మాయి కోర్ట్‌కి వెళ్లి కోర్ట్ మీద ఫైలింగ్ చేసి కూడా దానిని ఆ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద ఎంతైతే అమౌంట్ అనుకుంటున్నారో రిలీఫ్ పొందే అవకాశం కూడా ఉంది. ఓకే. ఇదొక ఎవిడెన్స్‌గా మనకి ఫర్దర్‌గా ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా వర్తిస్తుందంటారు సార్. అవునండి. ఫర్దర్‌గా ఈ యొక్క డాక్యుమెంట్‌కి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఆ డాక్యుమెంట్‌లో డేట్ ఉండాలి, ఇద్దరు విట్నెస్‌లు ఉండాలి. ఎవరైతే మీడియేషన్ చేస్తున్నారో మీడియేషన్ చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క సిగ్నేచర్ ఉండాలి. అంతేకాకుండా ఎవరైతే ఆ సమస్యలో ఉన్నటువంటి ఆ భార్యాభర్త ఇద్దరు కూడా యొక్క సంతకాలు ఉండాలి. ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ ప్రూఫ్‌గా పర్ఫెక్ట్‌గా రాసుకొని వీలైతే ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నోటరీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓన్లీ జస్ట్ ఒక ₹100 బాండ్ పేపర్ మీద రాసుకోకుండా ఒక నోటరీ చేసుకున్న, రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ డాక్యుమెంట్‌కి కూడా లీగాలిటీ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే చాలామంది అమ్మాయిలు సున్నితంగా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సార్ నేను ఆయనతో కలిసి ఉందాం అనుకుంటున్నాను గానీ బట్ ఎవరో పెద్ద వ్యక్తి చెప్తే అవుతుంది అని చెప్పి నన్ను చాలా సందర్భాల్లో వచ్చి కలిసి మాట్లాడుతూ ఉంటారు. నేనేమంటానంటే ఇద్దరు పార్టీలని, భార్యాభర్తలను ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని ఈ రకమైనటువంటి కండిషన్ చెప్పి, ఆ కండిషన్ మేము ఒక సీనియర్ లాయర్‌గా మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరి కండిషన్స్ మేము తీసుకొని ఒక అగ్రీమెంట్ రాసుకొని ఆ అగ్రీమెంట్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అగ్రీమెంట్‌ని అవాయిడ్ చేస్తే వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా మేము హెచ్చరిస్తాం ఆ యొక్క బోత్ పార్టీస్‌ని కూడా. దీస్ ఆర్ ద రెమెడీస్. అంటే డివోర్స్ బిఫోర్ గోయింగ్ టు ద డివోర్స్ ఈ రకమైనటువంటి అగ్రీమెంట్ కూడా ఇంపార్టెంట్. సో పోస్ట్ అగ్రీమెంట్ ఒకవేళ ఇది ఎలా ఎలా దీన్ని అవాయిడ్ చేస్తే ఎలా మనం కోర్టులో ఫైల్ చేయాలని కూడా ఇప్పుడు నేను మీతో చెప్పాను. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అని చెప్పి ఆ రిలీఫ్ యాక్ట్ ప్రకారం ఆయన మీద మనం కేసు ఫైల్ చేసి దాన్ని ఆయన అవాయిడ్ చేశాడని చెప్పి మనకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద మనం వీలైతే మరొక వీడియోలు చేద్దాం. పోస్ట్ మ్యారిటల్ తర్వాత చేసుకున్నటువంటి ఈ రకమైనటువంటి ఈ యొక్క మీడియేషన్ అంటే మ్యూచువల్ అగ్రీమెంట్ ఇది వ్యాలిడిటీ ఉంటుంది అన్న విషయం మీద మనం మరొక వీడియోని చేద్దాం. కింద మనకు ఆడియన్స్ కింద మనకు కావాలని చెప్పి కింద మెసేజ్ బాక్స్లో పెట్టి దీన్ని అడిగితే తప్పనిసరిగా మనం మరొక వీడియోని చేసే ప్రయత్నం కూడా చేద్దాం. సో ఈ మధ్యవర్తిత్వం అంటే కుటుంబ సమస్యల్లో మధ్యవర్తిత్వం యొక్క పాత్ర కూడా చాలా ఉంటుంది. ఇది మనకి 2023 యాక్ట్ అనేది స్పెసిఫిక్గా మనకు చెప్తూ ఉందన్నమాట. అందుకని నేనేమంటానంటే ప్రతి సమస్యగా కోర్టుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి గొడవలు పడేదానికన్నా ఇమ్మీడియట్గా దగ్గరలోని అడ్వకేట్ని ఆశ్రయించండి. బలవంతంగా మీ హస్బెండ్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. ఇది పోలీసులు చేస్తారంటే పోలీసులు వాళ్ళ డ్యూటీలో బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సీనియర్ అడ్వకేట్ త్రూగా ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా కానీ, కుటుంబ పెద్ద కానీ, ఊరి పెద్ద కానీ, కుల పెద్ద కానీ, అంటే బోత్ పార్టీస్ని కూడా విచారించి, అంతేగాని మీరు ఒకవేళ ఆ హస్బెండ్ వైపు ఉన్న పేరెంట్స్తో మాట్లాడనుకోండి, వాళ్ళ అబ్బాయికి సపోర్ట్గా మాట్లాడతారు. లేదా అమ్మాయి పేరెంట్స్ వైపు మాట్లాడనుకోండి, అమ్మాయికి సపోర్ట్గా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఇరు పార్టీలకు సంబంధించిన వ్యక్తిగా మీరు ఒక పర్సన్ అపాయింట్ చేసుకుని మాట్లాడుకోగలిగితే ఆయన రెండు వైపులని మధ్య మార్గంగా ఏది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఎలా చేస్తే బాగుంటుంది, పిల్లల ఆప్షన్ ఏంటి, పిల్లలకి ఎవరైనా ఇన్కమ్ ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అంటే ఇక్కడ అడ్వకేట్ ఏం చేస్తారు, వాళ్ళని నయానో భయానో భయపెట్టైనా వాళ్ళ కాపురాన్ని వాళ్ళ యొక్క కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు అడ్వకేట్ గారు. సో దీన్ని ఏమంటామంటే మనం ప్రీ డివోర్స్ అగ్రిమెంట్ అంటాం. అంటే డివోర్స్ వెళ్లకుండానే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కూడా ఉన్నటువంటి అగ్రిమెంట్కి వ్యాలిడిటీ ఉంటుంది. చాలా కుటుంబాలు ఈ సమస్యలు ఉంటుంది. ఇంటి పెద్ద ఒకప్పుడు ఎలా ఉండేది, మనం సామూహిక కుటుంబాల్లో మన ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు ఇంట్లో తాతయ్య గారో పెదనాన్న గారో వీళ్ళు ఉండేవారు, ఆ సమస్యని పరిష్కరించుకునేవారు. కానీ ఈరోజు ఎప్పుడైతే మనకి ఈ ఐసోలేటెడ్ కుటుంబాలన్నీ పెరిగిపోయి పెళ్లి చేసుకున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేస్తే మనకు అన్నీ కూడా అపార్ట్మెంట్లు కల్చరల్ అయిపోయి డబ్బా పెట్టేలాగా ఎలా అయితే మనకి కుటుంబాలు అపార్ట్మెంట్లకు వచ్చేసామో ఆ మనసులు కూడా చిన్నవైపోయి చిన్న చిన్న సమస్యలకు కూడా వాళ్ళ కోర్టులకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నిటిని అవాయిడ్ చేయాలంటే తప్పనిసరిగా అడ్వకేట్ని కన్సల్ట్ చేయండి. అడ్వకేట్ ఒక సైకియాట్రిస్ట్, ఒక లీగల్ కౌన్సిలింగ్ వాడికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళకి దీని మీద ఒక అవగాహన ఉండాలి. దీని మీద వాళ్ళు పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులైతే సో ఇలాంటి డివోర్స్కి వెళ్ళడానికి ముందే ఈ మ్యారేజ్ ఉన్నటువంటి కౌన్సిలింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ డాక్యుమెంట్కి కూడా చట్టబద్ధత ఉన్నది, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దానికి కూడా చట్టబద్ధత ఉంది. సో దీన్ని ఫాలో అవుతారని అనుకుందాం సిరి గారు. డెఫినెట్గా సార్. అండ్ మీరు అన్నట్టుగానే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎస్పెషల్లీ అంటే చిన్న చిన్న గొడవలకి చాలామంది ఇంట్లోనే పరిష్కారం చేసుకోవాలి అని చూస్తూ ఉంటారు. బట్ ఇంకా అది అవ్వని సందర్భాల్లో మళ్ళీ ఇంకా మనం కోర్టుకి వెళ్ళే ప్రాసెస్లో మీరు అన్నట్టుగా ఈ డాక్యుమెంటేషన్ వ్యాలిడే కాకుండా ఫర్దర్గా మనకి ఉపయోగపడుతుంది అన్నది మాత్రం వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. చాలామందికి కూడా ఇది బాగా కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా కూడా వీటికి సంబంధించి క్లియర్గా
క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? తప్పనిసరిగా సిరి గారు, దీనికి సంబంధించి మీకు సూచనలు సలహాలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం మీకు అందుబాటులోకి వస్తారు. మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ఏదైనా కోర్టులో వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. వీలైనంత వరకు ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సిరి గారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.